అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అయోధ్య పుణ్యభూమిలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా 2 అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు మోడీ. వాటితో పాటుగా 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అయోధ్యలో సరికొత్త హంగులతో నిర్మించిన రైల్వే స్టేషన్ కి అయోధ్య ధామ్ జంక్షన్ అని పేరు పెట్టిన మోడీ శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ నిర్మించారు రైల్వే స్టేషన్ ని. శిఖరం, విల్లు, బాణం, 4 ఎత్తైన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్ను నిర్మించారు. ఈ స్టేషన్ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. కాగా మోడీ ప్రారంభించిన 2 అమృత్ రైళ్లు మన ఏపీలో కూడా ఎంటర్ అవుతోంది. ఈ రైళ్లలో ఒకటి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి అయోధ్య మీదుగా బీహార్లోని దర్భంగా వరకు, రెండో రైలు పశ్చిమ బెంగాల్లోని మాల్దా టౌన్ నుంచి బెంగళూరులోని ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ మధ్య నడుస్తోంది. అయితే మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ఈ రైలు నడుస్తుంది. అయితే ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఆగుతుంది. ఇక జనవరి 7 నుంచి రెగ్యులర్గా నడవనుంది. ఇక ఈ రైళ్లకు సంబంధించి ప్రత్యేకతల్ని చూస్తే ఈ సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైల్లో 22 LHP కోచ్లలో 12 నాన్ ఎయిర్ కండిషన్ స్లీపర్ క్లాసులు, 8 జనరల్ ఆన్ రిజర్వ్డ్ కోచ్లతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సౌకర్యవంతమైన సీట్లు, మెరుగైన లగేజీ ర్యాక్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, LED లైట్లు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, CCTV, పరిశుభ్రత, ఆధునిక టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేశారు. ఇక ఈ రైలు కిలోమీటర్ నుంచి 50 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి టికెట్ ధర 35 రూపాయలు. మిగతా ఎక్స్ప్రెస్లతో పోలిస్తే 15 నుంచి 17% రేట్లు ఎక్కువ. ఇక అమృత్ భారత్ రైలు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో పరుగుపెట్టనుంది. మరోవైపు అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. రామమందిర ప్రతిష్టాపనకు ముందు ప్రధాని మోదీ శనివారం అయోధ్యలో పర్యటించారు. 15,000 కోట్ల విలువైన ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రధాని ప్రారంభించారు.